తమిళనాడులోని కోయంబత్తూరులో యాదవ సమాజానికి చెందిన మహారాజా వీరపాండియన్ కట్టబొమ్మన్ ఆయన 266వ జయంతిని శ్రీ మురుగవేలు వీరపాండియన్ మరియు అతని బృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు దామోదరన్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, హైదరాబాద్కు చెందిన అమర్ యాదవ్, శంకర్ యాదవ్, ఉదయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరపాండియ కట్టబొమ్మన్ 266వ పిறந்தநாள் ఒక గొప్ప సుదినం. మన యాదవ జాతి ముద్దుబిడ్డ మన వీరప్పన్ యాదవ్, మన వీరపాండ్య కట్టబ్రహ్మణ యాదవ్ గారి జన్మదినను వేడుకలను ప్రతి సంవత్సరం మరి కోయంబత్తూరులో పెద్ద ఎత్తున మన యాదవులు కనుల పండుగ జరుపుకుంటారు. వీడికి మరి అతిథిగా వచ్చిన మన దామోదరన్ యాదవ్ ఒక్కసారి చెప్పట్ల మధ్య దామోదరన్ నిజంగా ఒక యువకుని లెక్క ఇవాళ వేలాది మంది యాదవులు ఇవాళ కోయంబత్తూరులో మరి వీరపాండ్య కట్టబ్రహ్మణ యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడానికి మన యాదవ ఆడపడుతులు అదేవిధంగా మన బ్రదర్స్ కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇక్కడికి తరలి వచ్చిండ్రు. దీనికి యాదవుల యొక్క మరి ఆత్మ గౌరవానికి మరి చిహ్నంగా ఇవాళ వీరపాండ్య కట్టబ్రహ్మణ యాదవ్ గారి జన్మదిన వేడుకలను దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇవాళ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఇక్కడ వేలాది మందితో జరుపుకుంటాం. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగిన. నా పేరు మేకల రాములు యాదవ్, నేను నేషనల్ ప్రెసిడెంట్ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి. మావారు కూడా మరి అమర్ యాదవ్, అదేవిధంగా కుందెల్ల శంకర్ యాదవ్, ఉదయ్ యాదవ్, దే కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కోయంబత్తూరులో ఈ జన్మదిన వీరపాండ్య కట్టబ్రహ్మణ యొక్క జన్మదిన వేడుకలకు సందర్భంగా ఇవాళ మా ఐక్యతను చాటుకున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో వేలాదిగా మా పిల్లలు ఇవాళ MBA, MCA, MTech, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. మా పిల్లలకు నిరుద్యోగం పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మరి తమిళనాడు ప్రభుత్వం అర్జీ తమిళనాడు గవర్నమెంట్ ఫార్మేషన్ ఆఫ్ మరి
యాదవ కార్పొరేషన్ను ప్రవేశపెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ పిల్లలందరూ కూడా మరి ఈ విద్యతో పాటు ఉపాధి, అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మన పిల్లలు ఇవాళ అమెరికా, జర్మన్ లాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మరి యాదవ కార్పొరేషన్ అనేది సంజీవిని లాంటిది. యాదవ కార్పొరేషన్ ఉంటే మన పిల్లలు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, బిజినెస్లు పెట్టుకోవచ్చు పై చదువుల కోసం. మరి జర్మనీ, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి వారు ఎంఎస్ చేసి అక్కడ ఆర్థికంగా స్థిరపడి మరి మన పిల్లలు రాజకీయంగా ముందుకు పోవడానికి మరి దోహదపడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ మన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో మా యాదవులు దాదాపు అబౌవ్ 15% ఉన్నారు. మరి యాదవులకు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా కార్పొరేషన్, మున్సిపల్ మరి పొలిటికల్లీ వాళ్లకు పదవులు ఇవ్వాలి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే మరి అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్లో కూడా మరి జనాభా ప్రాతిపదికన యాజ్ పర్ అవర్ పాపులేషన్, యాదవ పాపులేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. 2 crores దాదాపు 8 కోట్ల మరి తమిళనాడు జనాభాలో ఇవాళ 2 కోట్ల యాదవులు ఉన్నారంటే ఒక్కసారి గ్రహించుకోవాలి. వీఆర్ డిమాండింగ్ యాజ్ పర్ ది పాపులేషన్ ఇన్ తమిళనాడు యాదవాస్. వై? బికాస్ వీఆర్ డిమాండింగ్ అవర్ రేషియో, పాపులేషన్ ఆఫ్ యాదవ రేషియో ప్రకారం ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే టికెట్స్, అదేవిధంగా ఎంపీ టికెట్స్ ఇవ్వాలి. రాబోయే కాలంలో ఈ తమిళనాడు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఆర్గ్యూ చేస్తున్నాం. ఖచ్చితంగా మరి యాదవ కార్పొరేషన్ ఏర్పరచబోతే మరి తమిళనాడులో యాదవులందరం ఒక్కదాటిగా మరి యాదవ కార్పొరేషన్ కోసం మేము దశల మరి విడుదల వారిగా మరి ఉద్యమాన్ని చేస్తాం. ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ తమిళనాడులో యాదవులకు ఇవ్వాలని మేము ఖచ్చితంగా జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇవ్వాలి. దానికోసం దశల వారి ఉద్యమాన్ని లేవనిస్తామని ఈ సందర్భంగా నేను మన తెలుగు యాదవులు కూడా ఇక్కడ బాగా ఉన్నారు. అందరికి కూడా జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. జై యాదవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నాను. ಮೈಕ್ ಇದೆಲ್ಲ ಬಳಸಿದೆ.
Bye.